నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఘనంగా ప్రకాశం జిల్లా 57వ అవతరణ దినోత్సవాలు జిల్లా సమగ్రాభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు ధ్వజమెత్తిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాఘ పౌర్ణమి సందర్భంగా పల్లెపాలెం తీరంలో భక్తుల సముద్ర స్నానాలు ఒంగోలులో వేణుగోపాల స్వామి గరుడోత్సవం ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని ఆ ప్రాంత అభివృద్ధికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రకాశం జిల్లా 57వ అవతరణ దినోత్సవాల్లో జిల్లా పతాకాన్ని ఆవిష్కరించి అవతరణ ఉత్సవాలను ప్రారంభించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి మంత్రి స్వామి, కలెక్టర్ పి రాజాబాబు, జేసీ కల్పనాకుమారి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, మేయర్ గంగాడ సుజాత, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, డిఆర్ఓ చినబోబులేసు, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వరప్రసాదిని అయిన వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాది పూర్తి చేస్తామని మంత్రి స్వామి అన్నారు. పాలేరు, కొరిసపాడు ఎత్తిపోతల పథకాలకు ఈ ఏడాది బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాను వెనకబాటుతనం నుండి విముక్తి చేస్తామన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గురించి తెలియని వ్యక్తి ఎవరూ ఉండరని కలెక్టర్ రాజాబాబు అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చూపిన తెగువ, ధైర్య సాహసాలు చిరస్మరణీయమన్నారు. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన ఈ జిల్లాలో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మొదటగా మన మంత్రివర్యులు ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహానికి నివాళులు సమర్పిస్తున్నారు. ఆ తర్వాత తదుపరి మన కలెక్టర్ పి రాజాబాబు ఐఏఎస్ గారు, అలాగే మేయర్ గంగాడ సుజాత గారు, అలాగే మన జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనాకుమారి ఐఏఎస్ గారు, అలాగే ఉమ్మడి గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ అయినటువంటి శ్రీ ముప్పవరపు సుచిత్ర వినయ్ చౌదరి గారు, మరియు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి విజయ్ కుమార్ గారు, తదితర జిల్లా అధికారులు, అలాగే మన డిఆర్ఓ గారు, ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ ఏపీఎస్ గారు శ్రీ చిరవేంకటేష్ గారు, అలాగే ఇచ్చేసినటువంటి ప్రకాశం పంతులు గారి యొక్క మనవలైనటువంటి సంతోష్ మరియు హనుమంతరావు గారు, ఈ సందర్భంగా మనము ప్రకాశం పంతులు గారికి నివాళులు సమర్పిస్తున్నాము. మన జిల్లా యొక్క పేరును ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవాల్లో పాల్గొనటం చాలా సంతోషదాయకం. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాల నుంచి కందుకూరు డివిజన్, మార్కాపూర్ డివిజన్, ఒంగోలు డివిజన్తో ఏర్పాటు చేసినటువంటి జిల్లాలో గత 5 సంవత్సరాల్లో
రెండుసార్లు మనం మార్చుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా, విద్యాపరంగా, అదేవిధంగా పూర్తి స్థాయిలో వ్యవసాయపరంగా మౌలిక వసతులు కల్పించడానికి, అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుదిట్టగా ఉంది. ఏదైతే వెనకబాటుతనాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని ప్రకాశం ఏర్పాటు చేశారో దాన్ని కొనసాగించి ప్రాంత అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ఉత్సాహంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మన కొత్తగా వచ్చిన జాయింట్ కలెక్టర్తో పాటు జిల్లా ప్రజాప్రతినిధులందరూ, జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ ప్రాంతాలు కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో అభివృద్ధి కట్టుబడి ఉన్నామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవాల సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ ప్రకాశం ఏర్పాటు చేసిన తర్వాత ఉమ్మడి జిల్లాలో వెనుకబాటుతనం నుంచి చాలా వరకు మనం ముందుకు తీసుకురావడంలో ఈ ప్రకాశం జిల్లా సేవల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ భావితరాలకి మరింత ముందుకు పోవాలని తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఓకే, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ జిల్లా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో మనకి ఈ జిల్లా ఏర్పడిన విధానం గురించి గౌరవ మంత్రివర్యులు చెప్పడం జరిగింది. అయితే పేరు 72లో యాక్చువల్గా నామకరణం అనేది జరిగింది. సో ఇది ప్రకాశం పంతులు గారి గురించి తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. స్వతంత్ర ఉద్యమంలో తను ముందుండి గాంధీ గారి యొక్క ఐడియాలజీస్ని అడాప్ట్ చేసుకుని, సో ఇక్కడ ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులందరూ కూడా ఏకం చేసి ఒక ఆత్మగౌరవంతో ముందుకు పోరాటం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆంధ్ర కేసరిగా బిరుదును సంపాదించి మద్రాసు ఉమ్మడి రాష్ట్రానికి సుమారు 13 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఆంధ్ర రాష్ట్రానికి పనిచేసి, మన జిల్లాలో ఆయన పుట్టడం, ఆయన పేరుని మన జిల్లాకు పెట్టడం అనేది చాలా గౌరవంతో కూడుకున్నది. ఏ ఆశయాల కోసమైతే కనుక స్వతంత్ర సమరయోధులు ఫైట్ చేశారు అండ్ ఏ ఐడియాలజీస్తో వారు పరిపాలన స్టార్ట్ చేశారు, అవన్నీ కూడా మనం నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి అసభ్య పదజాలంతో ముఖ్యమంత్రిని దూషించడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని, తప్పు చేసిన వారిపైన చర్యలు తప్పవన్నారు. నందమూరి తారక రామారావు గారిది కళా పరిషత్తు గడిచిన 17 రోజుల నుంచి జరుపుతూ ఉన్నారు. చాలా మంచి కార్యక్రమం. ఈదారి బాబు గారికి ప్రత్యేకంగా అభినందనలు. మీ అందరూ తెలియదు కాదు, ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవానికి నిలిచిన పేరు, నిలువెత్తు పేరు. అలాంటి మహనీయుడి పేరు మీద 27 సంవత్సరాల నుంచి అలుపెరగకుండా దాదాపు అన్ని వర్గాల పిల్లలకి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని రకాల కార్యక్రమాలు పెట్టి ఈ ఒంగోలు ప్రాంతంలో బ్రహ్మాండంగా చేశారు. ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మంచి పద్ధతి కాదు, రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు. మంత్రిగా చేసినాడు, అన్నీ తెలిసినాడు, ఇలాంటి పద్ధతులు మంచివి కావు. తప్పు చేశారు. తిరుపతి లాంటి మంచి దేశంలో, ప్రపంచంలోనే ఒక మంచి దేవాలయంకి బస్టు పట్టించారు. మంచి నెయ్యితోటి లడ్లు ప్రసాదం చేసి 10,000 కోట్లాది మంది భక్తులకి దేవుడు ప్రసాదం పెట్టే దాంట్లో నెయ్యి వాడాల్సిన దాంట్లో కల్తీ నూనె వాడి, కల్తీ పనులు చేసేసి, కల్తీ వ్యవహారాలు చేసే పార్టీ చేసిందే కాకుండా వాళ్ళ తప్పుగా పూడ్చుకోవటం, అతను రెచ్చగొట్టి తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టి చేయడం వల్ల ఉద్రేక పరిస్థితి వచ్చింది. అంతే తప్పక తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమన్వయంతో ఉండే అలవాటు ఉంది. ఎప్పుడు కూడా మా నాయకుడు అట్లాంటివి చేస్తే ఒప్పుకోడు. కాపు జాతి చీడ పురుగు అంబటి రాంబాబు అని తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు నాయకులు ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు చర్యలను ఖండిస్తూ ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపు నాయకులు మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో సిద్ధహస్తుడు అయిన జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తిరుమల లడ్డూలో జరిగిన కల్తీ వల్ల దొంగలంతా బయటపడతారన్న భయంతో ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. సిగ్గు లజ్జా లేని వ్యక్తి అంబటి రాంబాబు అని ధ్వజమెత్తారు. దార్శనికత గల నాయకుడిగా పేరున్న చంద్రబాబును దూషించిన రాంబాబు
తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కుల రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. అంబటి రాంబాబు మాటలు, ప్రవర్తన, జీన్స్ తేడాగా ఉన్నాయని ముంబై వెళ్లి పరీక్షించుకోవాలన్నారు. బెయిల్పై బయటకు వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవాకులు చవాకులు పేలడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. అడవుల్లో ఎర్రచందనం అమ్ముకునే చెవిరెడ్డి ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. కాపు నాయకులు కోలా ప్రభాకర్, బేతంశెట్టి హరిబాబు, తోటకూర వెంకట్రావు, నరసింహారావు, మదన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా సీనియర్ ఎమ్మెల్యే, మరీ ముఖ్యంగా మా కాపు ఆరాధ్య దైవం కన్నా లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేరకు నిన్నటికి నిన్న గుంటూరులో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనని గుర్తు చేస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఇప్పుడు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో సిద్ధహస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో సజావుగా జరుగుతున్నటువంటి కూటమి పాలన మీద అనునిత్యం విషం జిమ్ముతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కాపు నాయకుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ అంబటి రాంబాబు అనేటువంటి ఒక మాజీ మంత్రి, ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తి, ఈ కాపు జాతిలో చీడపురుగు లాంటి వ్యక్తి అని సభ్య సమాజానికి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 14 సంవత్సరాలు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు, టోటల్గా 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని నిన్నటికి నిన్న డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా యావత్తు ప్రపంచం, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఒక భారతదేశం కాదు, యావత్తు ప్రపంచం తిరుమలలో జరిగినటువంటి కల్తీ నెయ్యి గురించి చర్చించుకుంటూ ఉండే దాని మీద వచ్చినట్టు రిపోర్ట్ల ఆధారంగా దొంగలంతా బయటపడతారనే ఉద్దేశంతో డైవర్షన్ చేయాలనే భాగంగా నిన్నటికి నిన్న అంబటి రాంబాబు ఒక భారతదేశంలో అత్యంత సీనియర్ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి, మరీ ముఖ్యంగా కాపు జన ఆపద్ బాంధవుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రయోగించినటువంటి భాషను చూస్తూ ఉంటే సభ్య సమాజంలో ఒక కాపు నాయకుడిగా తల ఉంచుకుంటూ అంబటి రాంబాబు బేషరతుగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ తన నాయకుడి యొక్క మెహర్బానీ కోసము నీచాతి నీచంగా మాట్లాడినటువంటి అంబటి రాంబాబును సమర్థిస్తున్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంబటి రాంబాబును సమర్థించే విధానం చూస్తూ ఉంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ తండ్రి పేరు చెప్పుకొని శవరాజకీయాలు చేసి ప్రజల్ని మోసం చేసి ఏదో చేస్తామని ప్రజలు ఊహించి నిన్ను 2019-24లో నిన్ను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే అరాచకాలు సృష్టించావు, రాక్షస పాలన చేశావు. నీ పాలనలో ఏ కులానికి, ఏ మతానికి, ఏ వర్గానికి శాంతి లేకుండా, మాన ప్రాణాలకి ఆస్తుల రక్షణ లేకుండా పోయి రాక్షస పాలన గావించినటువంటి నీ యొక్క పరిపాలన నీళ్ళు ఇంకా ప్రజలు మర్చిపోలేకపోతా ఉన్నా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా భారతదేశంలో అత్యంత నీచంగా నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను చీకొట్టి 11 సీట్లకు పరిమితం చేసినా, చంద్రబాబు నాయుడు గారి మీద మార్ఫింగ్ ఫోటోలతోటి పవన్ కళ్యాణ్ మీద వీళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తూ ఉండే కొద్దీ కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, ఈ రాష్ట్రానికి అత్యంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిలో పనిచేయడానికి నేను గర్వంగా ఉన్నాను పవన్ కళ్యాణ్ తెలియజేస్తుంటే, కాపు నాయకుడిగా గర్వపడుతూ మేము కూడా ఇక్కడ చెప్పాం, దామచర్ల జనార్దన్ గారు 15 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండాలని వర్డిక్ట్ ఇచ్చారండి, మామూలుగా 5 సంవత్సరాలు ఇస్తారు. 2014-19లో ఒంగోలులో అపోజిషన్లో ఉన్నా కూడా ఎంతో డెవలప్ చేస్తే ప్రజలు మోసానికి లోబడిపోయి నిన్ను ఓడించిన తర్వాత పశ్చాత్తాపం చెంది ఒంగోలు చరిత్రలో అత్యంత మెజారిటీతో నిన్ను గెలిపించారయ్యా ప్రజలను తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కొన్ని నీలి నీడలు మీకు ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ప్రజలు ఇంకా మర్చిపోలేదయ్యా. దేశంలో
ఒక విభిన్నమైనటువంటి చరిత్ర కలిగినటువంటి 75 ఏళ్ల నవయువకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు మాట్లాడిన విధానం చూస్తుంటే సభ్య సమాజం చీకొడతా ఉంటే ఒక కాపు ఉద్యమ నాయకుడిగా సిగ్గు పొందుతూ తల వంచుకొని ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే కుటుంబంలో బాధ్యత కలిగిన వ్యక్తి క్షమాపణ చెప్తాడు ఆ కుటుంబం తరపున. ఈరోజు నేను చెప్తున్నాను సభ్య సమాజానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని అయినప్పటికీ కూడా ఈ సమాజానికి ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి తరపున అయ్యా మహానుభావ చంద్రబాబు నాయుడు గారు, కాపు జాతి తరపున మేము అడుగుతున్నాం, దయచేసి పెద్ద మనసుతో రాంబాబు యొక్క మాటలను మా తరపున మన్నించండి అని మేము అడుగుతూ 20 కోట్ల లడ్లు తయారైనాయి. ఇవన్నీ నిజాలు. ఇవి సిట్ అధికారులు తేల్చారు, అన్ని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. నువ్వు దీని గురించి మాట్లాడకుండా ఎప్పటికప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్యన పెట్టాలంటే సాక్ష్యాలు దాగవు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తూ, ముందు ఈ అంబటి రాంబాబు గారు ఈ మధ్యకాలంలో తిరుపతి వెళ్ళాడు. తిరుపతి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు కానీ, అక్కడ అన్నదానం కానీ, లడ్లు కానీ అన్నీ కూడా ఇదివరకన్నా బాగా క్వాలిటీ ఉంది. అతనే మెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. మనం ఈ మధ్య చూసాం. మరలా ఇప్పుడు ఈ విధంగా ఇంట్లో ఆడవాళ్ళతో సహా ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా మాట్లాడుతుంటే మాకు కొంచెం డౌట్గా ఉంది. ఇతని మాటలు తేడాగా ఉన్నాయి, ప్రవర్తన తేడాగా ఉంది, ఇతని జీన్స్ కూడా తేడాగా ఉన్నట్టుంది. ఇతన్ని అర్జెంటుగా ముంబైలో చెక్ చేయించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంకోటి, ఈ మధ్య ఈ 2 రోజుల్లో చూస్తూ ఉన్నాం, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ తాటిపత్తి చంద్రశేఖర్ గారు ఈ మధ్య ఏదో అవాకు చవాకులు బాగా వేలుతూ ఉన్నారు. అసలు విషయాన్ని మొత్తం డైవర్ట్ చేసి వీళ్ళేదో బుద్ధిమంతుల్లాగా, అతని నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏందో హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడిలాగా, అసలు ఏమీ లేదు, ఏమీ జరగలేదు, మేమందరం క్లీన్ చిట్లో ఉన్నాము, ఇంకా నువ్వు బెయిల్ మీదే ఉన్నావయ్యా. నీ మీద ఉన్న కేసులన్నీ ప్రూవ్ అయితే నువ్వు ఇప్పటికల్లా బయటికి రాలేవయ్యా. గారికి ఏమి చేసినా ఆయన ఫలితం, ఆయన ఘనత ఆయనకు ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఏమి ఇంక చేయలేక వాడికి పిచ్చి పట్టింది రాంబాబుకి. పిచ్చి పట్టి ఏదేదో వాగుతున్నాడు, వాగాడు, అయిపోయింది. ఇక ఇప్పుడు జనంలో ముఖం చూడలేక సూసైడ్ చేసుకుంటే అతనికి బాగుంటుందని నేను నా యొక్క ఇది చెప్తున్నాను. అంత బతికిన మనిషి వాడు నిజంగా అయితే వెంబడాన ఏమనమని లేదు. ఎందుకంటే కష్టపడేవాడికి ప్రతి వాడికి తెలుస్తుంది ఎవరు కష్టపడుతున్నారు, ఏ ముఖ్యమంత్రి కష్టపడుతున్నాడు. ఇప్పుడు 5 ఏళ్ళు 19లో గెలవటమే ఒక నరకం. గెలిచిన దానికి 10 ఏళ్ళు వెనకబడిపోయాం ఇప్పుడు మన ఇది. అట్లనే అది కాదు, ఇంకా 15 ఏళ్ళు ఆయన మనం ఇదే పరిపాలనతో జరుగుతుందని, బాగా ఇంకా అభివృద్ధి చెందుతామని, మనకి ఇంకా ఫలాలు పొందుతాయని నేను ఆశిస్తున్నాను. అచ్చోసిన ఆంబోతు రాంబాబు లాగా మాట్లాడాడు. మీకు తెలిసే ఉంటుంది, వెనకటికి మన గ్రామాల్లో ఒక ఆంబోతుని పోతురాజుకో అంకం తల్లికో వదిలిపెట్టేవాళ్ళు. అది పొలాల గట్ల మీద చేలల్లో పడి ఇష్టం వచ్చినట్టు మేసి కనపడ్డన్న ఆ పాడిగేదెల్ని వాటిని కూడా దాడుతూ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు విషయాన్ని. ఆ విధంగా ఈ అరగంట రాంబాబు ఆంబోతులాగా రెచ్చిపోయి మతిస్థిమితం లేకుండా మనుషులను చూసి అతను నిన్న మాట్లాడిన మాటలు ఈ పబ్లిక్గా చెప్పాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది. అట్లాంటి రాంబాబు ఒక్క ఛాన్స్ అంటూ సత్తెనపల్లిలో 2009లో గెలిచి 2024లో ఓడిపోయాడు. 3 సార్లు ఓడలేక గెలవలేకపోయిన వ్యక్తి 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడిని అంతలాగా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తల్లిని కూడా దూషించేంత స్థితికి రాంబాబుకి అర్హత లేదు. ఈ విషయంలో రాంబాబు చేసిన ప్రవర్తన మేమందరం కూడా ఖండిస్తున్నాం విషయాన్ని.
కళలు సమాజ అభ్యున్నతికి దోహదం చేస్తాయని, కళల ద్వారా సమాజంలో చైతన్యం కలుగుతుందని రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు ఆధ్వర్యంలో ఒంగోలులో జరుగుతున్న ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాల్లో సంతనూతలపాడు, కందుకూరు ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావులతో కలిసి మంత్రులు ఇరువురు పాల్గొన్నారు. కోలాట ప్రదర్శనను తిలకించి కళాకారులను అభినందించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయులు ఎన్టీఆర్ అని, ఆయన పేరుతో 2.5 దశాబ్దాలుగా కళాపరిషత్ నిర్వహించడం అభినందనీయమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఒంగోలులో కల్చరల్ క్లబ్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. స్వాతంత్ర కాలం నుండి కళాకారులు సమాజ చైతన్యానికి కృషి చేశారని, చేస్తూనే ఉన్నారని మంత్రి స్వామి అన్నారు. ఎన్టీఆర్ తెలుగువాడి హృదయంలో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. కోలాటం, నాదస్వరం, నాటకం వంటి సాంప్రదాయ కళలను ప్రోత్సహించడం అభినందనీయమని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్ బాబు, టీడీపీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, బెజవాడ వెంకట్రావు, కృష్ణన్రాజు తదితరులు పాల్గొన్నారు. కళాకారులకు జ్ఞాపికలు అందజేశారు. పాట పాడారు, ఎన్టీఆర్ పాట. చాలా సంతోషం. ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకార్థం వారిని తలుచుకుంటూ గత 27 సంవత్సరాల నుండి ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఆర్ట్ ట్రస్ట్ ద్వారా ఈదర హరిబాబు గారు నిరంతరం కూడా మన ప్రీతమ నాయకుడిని ప్రజల్లో చిరస్థాయిగా గుర్తు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం. ప్రేక్షకులను ఆదరించి ఆ అనుభవాలతోటి తెలుగు ప్రజల్ని ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా వచ్చి వారి యొక్క అనుభవాలన్నింటినీ కూడా ఒక సుపరిపాలన అందించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటినటువంటి మహోన్నత వ్యక్తిని మన ఒంగోలులో అందరూ కూడా గుర్తు చేసుకునే విధంగా చేసినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత దిగ్విజయంగా కొనసాగాలని, ఈ విధంగా చేసే విధంగా ఈ ట్రస్ట్కి ఈదర హరిబాబు గారికి
భగవంతుడు సర్వశక్తులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్. దాదాపు 27 సంవత్సరాల నుంచి హరిబాబు గారు ఎంతో అభిమానంతో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేరు మీద కంటిన్యూగా 27 సంవత్సరాలు పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మధ్యలో ఒక 5 సంవత్సరాలు పెట్టలేకపోయారు, అప్పుడు అద్దంట్లో పెట్టారు, అప్పుడు నేను కూడా వచ్చాను. మిగతా టైంలో కంటిన్యూగా పెడతా ఉన్నారు. ఇందాక అడిగాను మన వెంకటరావు గారిని, ఎన్ని రోజులు పెడతామంటే మొదట్లో వారంతో స్టార్ట్ చేసాం, ఇప్పుడు 17 రోజులు పెడతా ఉన్నాం. 17 రోజుల దాకా పెడతాం. అంటే ఒక నాటక పోటీలే కాకుండా పిల్లలకు సమయం దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి మన కళలన్నింటినీ కూడా ఉట్టిపడేలాగా చేయడం అంటే సామాన్య విషయం కాదు. మంచి కార్యక్రమం. హరిబాబు గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాక మీరు పాట పాడారు, తెలుగువాడి గురించి పాట పాడారు. ఆ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి పుట్టిన వ్యక్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీ రామారావు గారి ఎడ్యుకేషన్, ఆర్ట్స్ అండ్ కల్చరల్స్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహించిన మా హరిబాబు గారు అంటే ఇలాంటి ప్రోగ్రాంలు ఇంత బ్రహ్మాండంగా అది హరిబాబు గారు తప్ప ఎవరు ఆర్గనైజ్ చేయలేదు. మన అందరి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు 30 సంవత్సరాలు మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన చేసిన ఈ తెలుగువారికి చేసిన సేవలు స్మరించుకుంటూ సోదరుడు హరిబాబు గారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం, అభినందనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పకుండా మనందరికీ కూడా అన్నాన్ని పిలిచే ఎన్టీఆర్ గారి కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున చేస్తున్నటువంటి సోదరులకి ఉదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఒంగోలు కేంద్రంగా నిర్వహిస్తున్న ట్రిపుల్ ఐటీ విషయంలో గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికే ప్రభుత్వం కట్టుబడి ముందుకు పోతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గత కొన్ని రోజులుగా ఒంగోలులో ట్రిపుల్ ఐటీని కొనసాగించాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2019కి ముందు చంద్రబాబు పామూరులో శంకుస్థాపన చేయడం జరిగిందని గుర్తు చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ శిలాఫలకాలు ధ్వంసం చేసి మరో ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చూశారన్నారు. యువ నాయకుడు లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో కనిగిరి ప్రాంతంలోనే ట్రిపుల్ ఐటీ కొనసాగిస్తామని చెప్పడం జరిగిందన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళతామని మంత్రి స్వామి తెలిపారు. ఇది 2019కి ముందు ముఖ్యమంత్రి గారు పామూరు ప్రాంతంలో ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో అందరూ కూడా ఎటువంటి అభ్యంతరాలు అవాంతరాలు లేకుండా జరిగాయి. దీనికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చేసినప్పుడు కూడా కనిగిరి ప్రాంతంలో ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకుంది, అక్కడ రోజు శంకుస్థాపన చేయటం ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మీరు అందరూ చూశారు. ఇప్పుడు ఏదైతే వారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత నిర్ణయాలని మేము ముందుకెళ్తామండి. మాఘ పౌర్ణమి సందర్భంగా కొత్తపట్నం మండలం పల్లెపాలెం సముద్ర తీరం భక్తజన సంద్రంగా మారింది. భక్తులు పెద్ద సంఖ్యలో సముద్ర తీరానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో స్నానాలు ఆచరించారు. సముద్ర తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపించారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చక స్వామి రాజేష్ వ్రత కతువును నిర్వహించారు. ఆ పూలన్నీ తెచ్చమయ్య సత్యదేవా, ఈ బూది తెచ్చమయ్య సత్యదేవా, నీకు ఈ బుధాభిషేకమయ్య సత్యదేవా. ఈ బూది తెచ్చమయ్య అయ్యప్ప, నీకు ఈ బుధాభిషేకమయ్య అయ్యప్ప. సూర్యముచ్చరంతో మనమదే మలయాళ స్వస్తి అమృతం వై ప్రాణః అమృతలాభ. నమః. ఓం శ్రీం శ్రీయాధ్యాసిత రక్షసాయే నమః. వేసుకొని ఉన్నారు, కొంతమంది కనబడుతున్నారు. అది కూడా తీసి ఉత్తరం తప్పుకోండి. మీకు పైన ఓం ఆభోష్టామయో భవః స్నానభూజేతరాతన మహేరణాయ చక్షుషే. ఓం ఓం సర్వాకర్షణ్యాయ నమః. ఓం వషట్కా
ఒంగోలు దక్షిణం బజార్ వేణుగోపాల స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గరుడ వాహన సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన గరుడ వాహనంపై స్వామివారిని కొలువు తీర్చి విద్యుత్తు దీపాల కాంతులు, మేళతాళాలు, బాణసంచా వెలుగులతో పురవీధుల్లో గరుడోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీ వాసవి కోలాట భజన బృందం కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ఆలయ 130వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి గరుడ వాహన సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మందిర నిర్వాహకులు తెలిపారు. ఆలయ ధర్మకర్తలు, భక్త బృందం పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో అర్చక స్వాములు, భాగవతుల శ్రీనివాసాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోని గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలను కలుపుతూ 1970 ఫిబ్రవరి 2వ తేదీన ఒంగోలు జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందని, తరువాత ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జ్ఞాపకార్థం ఈ జిల్లాకు 1972 డిసెంబర్ 5 ప్రకాశం జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. ఆయన స్వగ్రామం నాగులుప్పలపాడు మండలంలోని వినోదరాయనిపాలెం. జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. గుంటూరు జిల్లాలోని ఒంగోలు, అద్దంకి, చీరాల, నెల్లూరు జిల్లాలోని కందుకూరు, కనిగిరి, దర్శి, పొదిలి, కర్నూలు జిల్లాలోని మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు తాలూకాలతో 1970 ఫిబ్రవరి 2వ తేదీన ఒంగోలు జిల్లాగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1972లో జిల్లాకు టంగుటూరి ప్రకాశం పంతులు పేరుతో ప్రకాశం జిల్లాగా నామకరణం చేశారు. భారతాన్ని తెలుగులో రచించిన కవయిత్రంలో ఒకరైన ఎర్రాప్రగడ, సంగీత విద్వాంసులు త్యాగరాజు, శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ జిల్లా వారే. వర్జీనియా పొగాకు ఉత్పత్తిలో జిల్లా ప్రసిద్ధి. దీంతోపాటు వరి, సజ్జలు, రాగులు, జొన్నలు, చెరకు, వేరుశెనగ, పత్తి ప్రధాన పంటలు. పూర్వం ఈ జిల్లాలో భాగంగా ఉన్న మార్కాపురం ప్రాంతం పలకలకు, చీమకుర్తి గ్రానైట్ గనులకు ప్రసిద్ధి. ప్రకాశం జిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు. జిల్లా హద్దులో సువిశాలమైన సముద్ర తీరంతో పాటు పర్యాటక ప్రాంతాలకు కొదవలేదు. జిల్లా ఏర్పడిన తొలి రోజుల్లో 4 లక్షల కుటుంబాలుండగా 19,19,995 మంది జనాభా ఉన్నారు. 2011 జనాభా గణన ప్రకారం జిల్లాలో 8,60,463 కుటుంబాలు ఉండగా 33,97,448 మంది జనాభా ఉన్నారు. 2021వ సంవత్సరంలో మరో విడత జనగణన జరగాల్సి ఉండగా కోవిడ్ దృష్ట్యా వాయిదా పడింది.
ప్రస్తుతం ఇప్పుడే జనగణన ఆరంభమైంది. ప్రకాశం జిల్లా 2022 ఏప్రిల్ 4వ తేదీన ఒకసారి, 2025 డిసెంబర్లో మరోసారి పునర్విభజన జరిగింది. 2022లో జరిగిన పునర్విభజనలో ప్రకాశం జిల్లా 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా నిలిచింది. జిల్లాలోని కందుకూరు ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలోనూ, అద్దంకి, చీరాల, పర్చూరు నియోజకవర్గాలను బాపట్ల జిల్లాలో విలీనం చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనలో ఒంగోలు, కందుకూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, అద్దంకి నియోజకవర్గాలతో ప్రకాశం జిల్లా, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలతో మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఆవిర్భవించింది. నెల్లూరు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు తిరిగి ప్రకాశం జిల్లాలో కలపడం జరిగింది. ఇటీవల జిల్లా పునర్విభజన జరగకముందు జిల్లాలో 39 మండలాలు ఉండగా తాజాగా 28 మండలాలకు పరిమితమైంది. రెవెన్యూ డివిజన్ల వారీగా ఒంగోలులో 11, కందుకూరు 7తో పాటు కొత్తగా ఏర్పాటైన అద్దంకి 10 మండలాలు ఉండనున్నాయి. కందుకూరు నియోజకవర్గం కలయికతో జిల్లాలోకి పరిశ్రమలు రానున్నాయి. గుడ్లూరు మండలం రామాయపట్నం ఓడరేవు సుమారు 3,500 కోట్ల రూపాయలతో నిర్మాణమవుతుంది. ఇప్పటికే ఓడరేవు మొదటి బెర్త్ పూర్తిగాక మరో 3 బెర్తులు నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. దీంతోపాటు సుమారు 1,00,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న BPCL పరిశ్రమ కూడా రానుంది. చేవూరు వద్ద సౌర ఫలకల పరిశ్రమ ఉత్పత్తిని ప్రారంభించింది. కొత్తపట్నం సముద్ర తీరంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు, ఒంగోలు సమీపంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి అనేక ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇవన్నీ అందుబాటులోకి వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో జీవన స్థితి మెరుగుపడనుంది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మరిపూడి మండలం కాకర్ల గ్రామ పంచాయతీలోని శివరాయునిపేటకు చెందిన 15 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలో చేరారు. తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి వారికి టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వైసీపీ పాలనంతా దోచుకోవడం, దాచుకోవడం తప్ప జగన్ అండ్ కో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కూటమి పాలనపై నమ్మకంతో రాష్ట్ర అభివృద్ధికి కాంక్షించి టీడీపీలో చేరుతున్నారని మంత్రి అన్నారు. ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాల్లో భాగంగా సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ కృష్ణ దర్శకత్వంలో ప్రదర్శించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేశభక్తిని చాటేలా ప్రదర్శించిన నాటకానికి పెద్ద సంఖ్యలో కళాభిమానులు హాజరయ్యారు. ఆయా పాత్రల్లో కళాకారులు తమ ఆంగిక వాచకాలతో ఒదిగిపోయారు. బాల్యం నుండి శివాజీని ఛత్రపతిగా తల్లి రాజమాత జిజియాబాయి తీర్చిదిద్దిన చరిత్ర రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా నిలిచేలా రచయిత, దర్శకులు, కళాకారులు తీర్చిదిద్దారు. కళాభిమానులు, అతిథులు నాటక బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు. కానీ ఈ వార్త నీతో చెప్తాను వస్తుంటే బీజాపూర్ సుల్తాన్ మన పూణే రాజ్యం మీదకి దండయాత్రకు వస్తూ కనిపించారు. అందుకే మనకు సమయం లేదు, తొందరగా బయలుదేరు. మొఘల్ పాదుషా దర్బార్లో చేరుతాను, అక్కడ నేను మాట్లాడాను. ముందు బయలుదేరు. చేసే దురాఘాతాలు భరించలేక బీజాపూర్ సుల్తాన్ వద్ద చేరారు. ఎందుకు? మేము మామలేలం, మీరు సుబేదార్ గారు అబ్బాయి. అయితే ఎందుకు ఆడకూడదు? ఏం కొట్లు అని నేను చెప్తాను. నిజంగా శివుడు ధర్మమును కాపాడ శివుడు అంతటొకనాడ శివాజీ తన మిత్రుల కూడి అడవిని చేరి కొండు దేవుని గురుత్వమున పర్వత యుద్ధము నేర్చుచుండగా
వైకుంఠ పౌర్ణమి సందర్భంగా ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రమ వసుంధర సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చి అర్చక స్వామి రమానాథాచార్యులు వ్రతాన్ని జరిపించారు. భక్తులు కుటుంబ సమేతంగా వ్రతంలో పాల్గొన్నారు. తదుపరి తీర్థప్రసాదాలు అందజేశారు. ఏకదా నారదాయోగి పరానుగ్రహ కాంక్షయా ఎప్పుడు కూడా అంటే ఆ యొక్క నారద మహాముని ఆ నారద మహాముని ఒకరోజు ఈ 14 భువన భాండాలను కూడా తిరుగుతూ మార్గ మధ్యంలో భూలోకానికి వచ్చాడు నారద మహాముని. ఇక భూలోకంలోకి వచ్చేసరికి ఈ మానవులంతా కూడా అనేక పాపకర్మలు అనుభవిస్తూ అనేక కష్టాలు పడుతూ ఒకరినొకరు నిందించుకుంటూ అసంప్రద ప్రలాపన చేసుకుంటూ అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. ఈ కలియుగంలో మానవులంతా కూడా స్వామి సమ్మోహన రూపంలో ఉన్నాడుట. అందరి సౌందర్య స్వరూపం అంతటి సమ్మోహన రూపంలో ఉన్నాడుట. ఆ యొక్క మహామునికి నోటమాట రాక నిశ్చేష్టుడని నిలబడించాడు నారద మహాముని. అంతటా శ్రీ మహావిష్ణువు కళ్ళు తెరిచి చూసేసరికి అంతటా ఓ జగద్రక్షక వైకుంఠవాస నేను 14 భూర భాండాలను కూడా తిరుగుతూ ఉన్నాను. మార్గ మధ్యంలో భూలోక పడుతూ ఉన్నారయ్యా. చివరికి నీ యొక్క నామ స్మరణ కూడా వారు మర్చిపోయారు స్వామి. వాళ్ళ యొక్క పాపకర్మలు ఈ విధంగా తపస్సు కానీ హోమం కానీ జపం కానీ ఇలా మానవ స్వామినః మంగళనీరాజనం సమర్పయామి. చివరి వరకు వినపడుతుందా? చెప్పబడింది అనే వృత్తాంతం అంతా కూడా మనకి మొదటి కథ తెలియజేసింది. అట్లనే రెండవ కథ స్వామి యొక్క వ్రతం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది అనే వృత్తాంతం అంతా కూడా రెండవ కథ మనకి తెలియజేస్తుంది. ఆ చేసి తెలియజేస్తుంది. పశుసంవర్ధక శాఖలో ఆఫీస్ సబార్డినేట్ పుల్లగూర వెంకట్రావు పదవీ విరమణ సందర్భంగా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. 30 సంవత్సరాలుగా పశుసంవర్ధక శాఖలో అంకిత భావంతో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు చూరగొన్నారని అభినందించారు. అల్లూరు పశువుల ఆసుపత్రి ఆవరణలో దాసరి పోలయ్య అధ్యక్షతన నిర్వహించిన సత్కార కార్యక్రమంలో గేనెం సుబ్బారావు, మిట్టెసల జయరాం, దగ్గుపాటి రామారావు, నున్నా జానకీరాం, సామంతుల శ్రీకాంత్ రెడ్డి, మిట్నసల శాంబాబు, సూదులగుంట సురేష్, మిండాల కోటి, బంకా కోటేశ్వరరావు, దర్శిగుంట ఆశీర్వాదం, దర్శిగుంట శివాజీ, లక్కంతోటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఘనంగా ప్రకాశం జిల్లా 57వ అవతరణ దినోత్సవాలు. జిల్లా సమగ్రాభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి. వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ధ్వజమెత్తిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. మాఘ పౌర్ణమి సందర్భంగా పల్లెపాలెం తీరంలో భక్తుల సముద్ర స్నానాలు. ఒంగోలులో వేణుగోపాల స్వామి గరుడోత్సవం. డి న్యూస్లో నేటి మాట. మనం చేసిన మేలు గుర్తుండకపోవచ్చు, కానీ మనం వారి పట్ల ఎలా ప్రవర్తించామన్నది మాత్రం ఎల్లప్పుడూ గుర్తుంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.